హలో మై డియర్ అమేజింగ్ ఫుడ్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటబ్బా ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చారని అనుకోకండి. యాక్చువల్గా గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఇంకొక అద్భుతమైన రెసిపీని చూసేయండి మరి. సో ఈ పాటికి మీరు పేరు కనిపెట్టేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మనం నేర్చుకోబోయేది బెండకాయ పకోడీ అనమాట. సో బెండకాయ అంటే ఎవరెవరికి ఇష్టం అనేది కమెంట్ చేయండి. నాకు కూడా బెండకాయ అంటే చాలా ఇష్టము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చిన్నప్పుడు బాగా అనేవాళ్ళు కదా, బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది, క్యాలిక్యులేషన్స్ బాగా చేస్తారని. సో నేను ఎంత బెండకాయ తిన్నా నా బుర్రకైతే ఇంతవరకు మ్యాథ్స్ ఎక్కలేదు. మీరు కూడా నాలానే కదా, కమెంట్స్ చేయండి. అప్పుడు దీనికి ప్రాసెస్ చూసేయండి మరి. ఇప్పుడు బౌల్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకోండి. అందులో 3 స్పూన్స్ ఆఫ్ శనగపిండి, 2 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి అండ్ లైట్గా కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, లైట్గా ధనియాల పొడి అండ్ లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. సో హీట్ అయిన ఆయిల్‌లో మనం కలిపి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, వాటిని పకోడీలాగా వేసేసుకోవడమే. వీడియోలో చూపించిన విధంగా పకోడీలాగా వేసుకోండి. సో మరీ మాడిపోయేంత ఫ్రై చేసుకున్నా కూడా మనం తినలేం కదా, సో అది గుర్తుపెట్టుకొని మరీ మాడిపోనీయకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో గార్నిష్ కోసం ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు అండ్ కొన్ని పల్లీలను కూడా మంచిగా ఫ్రై చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న బెండకాయ పకోడీల మీద వేసేసుకోవడమే, అంతే.